శ్రీ మహానంది అవార్డుల ప్రదానం. మన తెలంగాణ మ్యారేజ్ బ్యూరో రాష్ట్ర చైర్మన్ కొమ్మ శ్రీనివాస్, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శీలం శ్రీనివాసరావు, శ్రీమతి ఎల్ అలేఖ్యారెడ్డి, మాలె సాయి, శ్రీమతి వడ్డె సువర్ణ, గాలిపెల్లి రాజు, కడవేరు సతీష్ గారులకు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ గారి నిర్వహణలో దైవజ్ఞ శర్మ, ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు ఎల్ రమణ, మాజీ ఎంపీ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ వకులాబారం కృష్ణమోహన్, సినీ హీరో సుమన్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె రవికుమార్ గౌడ్ గార్లచే తెలంగాణ రాష్ట్ర ఆడిటోరియం హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ మహానంది అవార్డులను అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల వివిధ మ్యారేజ్ బ్యూరో సంఘాలు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరూ తెలుసు నిమ్స్లో పనిచేస్తానని, కానీ కరోనా టైంలో కూడా ఆవిడ చాలా ధైర్యంగా వెళ్ళి డ్యూటీ డైలీ వెళ్ళి అక్కడ చాలా విషయాలు జరిగింది. మరి అన్నింటినీ తట్టుకుని ఆవిడ అక్కడ సర్వీస్ కాకుండా ఎప్పుడూ నేను ఫోన్ చేసి ఇట్లా ఎవరినో వస్తున్నారు చూడండి పద్మ గారు అంటే ఒక అవుట్ ఆఫ్ ద వే కూడా వెళ్ళి వాళ్ళకి ఫైనల్ బిల్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం ఉంటే పేదవాళ్ళకి డిస్కౌంట్ అలాంటివి చేసి చేస్తుంటారు. సో నేను ఎప్పుడు చెప్తుంటానండి, ఇందాక దేవదేవ శర్మ గారు చెప్పినట్టు దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు మిలిటరీ వాళ్ళు. ఇక్కడ ఏం జరిగినా ఇంత ప్రశాంతంగా మనం హ్యాపీగా జల్సా చేసుకుంటే ఈరోజు కూడా అక్కడ కాశ్మీర్ దగ్గర ఎంతోమంది జవాన్లు అక్కడ చనిపోతుంది. మీకు తెలియదు, మీరు అక్కడికి వెళ్ళండి, అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. అట్లా నేను ఎప్పుడు వాళ్ళ గురించి ఒక మాట చెప్తాను. ఎందుకంటే మన సంతోషం కోసం, మన కుటుంబాల కోసం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు త్యాగం చేస్తూ, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ వాళ్ళు మన కోసం వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు. వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఆలోచించాలి. అదే మాదిరిగా మరి ఇక్కడ స్టేట్కి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళందరూ మన బంధువులు కాదు, మిత్రులు కాదు, ఫ్యాన్స్ కాదు, ఏం కాదు. ఆ ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్తున్నారంటే నిజంగా వాళ్ళందరికీ సెల్యూట్ చేయాలి. అది ఒకటే సరిపోదని చెప్పి మేము అప్పుడు కార్గిల్ జరిగినప్పుడు ఆ యుద్ధం డబ్బు ఇస్తే ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా. వాళ్ళ పేరు కోసం కాదు, నా దృష్టి కోసం భూమి నేను దానం చేయాలని చెప్పి, అంటే ఎవరైతే కార్గిల్లో ప్రాణాలు మన కోసం కోరుకున్నారో ఈస్ట్ అయినా సరే